నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, జగన్ తీరు వల్లనే ఓడిపోయాము అనేది కొంతమంది నేతలు రోజు రోజుకి వాళ్ళు దీనికి సంబంధించినటువంటి విషయాల మీద బాహటంగానే ఆయన మీద వ్యాఖ్యల్ని గుప్పిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏకరువు పెడుతున్నారని చెప్పుకోవచ్చు సొంత నేతలే. అందులో కేతిరెడ్డి గారు కానీ, కరణం ధర్మశ్రీ గారు కానీ వీళ్ళు బాహటంగానే అంటూనే ఉన్నారు, ఈ తీరు వలనే ఇదంతా జరిగింది అని చెప్పి. ఇంకొంతమంది నేతలు కూడా అంటూ ఉన్నారు. అయితే పార్టీలో ఒక చర్చ జరగాలి, అసలు రివ్యూ అనేది జరగాలి, ఎందువలన ఓడిపోయాము అనేది జరగాలి అంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సార్ ఎట్లా చూడొచ్చు? ఇదివరకు అసలు ఆయన్ని కలవడానికి కూడా వీలు లేని పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకరువు పెట్టేటటువంటి పరిస్థితికి వచ్చింది జగన్ సిచ్యువేషన్. ఎలా చూడొచ్చు సార్ దీన్ని? ఇది కంప్లీట్ గా మీరు చెప్పినట్టుగా ఒక చర్చ జరగాలి, వాళ్ళు అంతర్గతంగా చర్చ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎంతమంది నిజాలు చెప్పగలరు? ఈరోజు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ లోకేష్ చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకంటే ఎందుకు మేము ఇలా ప్రవర్తించవలసి వచ్చింది అని చెప్పడానికి వివరణ ఇవ్వడానికి పక్కన పెట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడడానికి ఇష్టపడరు వాళ్ళు. ఎందుకంటే ఆయన చూస్తూ మాట్లాడలేరు. ఏమో తేడా వస్తే ఏమవుతాం భయం ఉంది కదా. ఆయన ఒరిజినల్గా ఫ్యాక్సినిస్టు. ఫ్యాక్సిన్ అంటే ఆయనకి ఏదో ఒళ్ళు ఉప్పొంగుతుంది మాట, రక్తం ఉప్పొంగుతుంది. అలాగే ఫస్ట్ మీ ధర్మాన ప్రసాదరావు, ఆ రోజుల్లో ఆయన నెంబర్ 2. ఆయన ఉదయం వచ్చిన ధర్మాన ప్రసాదరావుకి సాయంత్రం 7 గంటల వరకు నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నువ్వంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన అంతర్గతంగా ఎంత లోపల గాయపడతాడు ఒకటి. రెండవది, ఎమ్మెల్యేలు ఎవరైనా వస్తారంటే అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి రానిచ్చేవారు కాదు. విజయసాయిరెడ్డిని నీ తాలూకు భూముల కబ్జా కోసం ఒక పావుగా ఉపయోగించుకున్నావు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అని చెప్పేసి విశాఖపట్నం నుంచి అక్కడ ఇచ్చారు. అంటే ఏమిటి, ఇంచుమించు ఒరిస్సా వెళ్ళేంత వరకు మధ్యలో ఉన్న భూములు ఎక్కడెక్కడ కబ్జా భూములు ఉన్నాయో దాని మీద ఆయన దృష్టి పెట్టాడు. ఈ పార్టీ తాలూకు నిర్ణయాలతో వాటితో వాడికి సంబంధం లేదు. ఉన్నవాడు సజ్జల. ఇక పోయినట్టే కొంతమందిని బాగా నమ్మేశావు. ఎందుకంటే మన రోజా లాంటి వాళ్ళని, కొడాలి నాని లాంటి వాడిని, పేరుని నాని లాంటి వాడిని, అంబటి రాంబాబు లాంటి వాడిని, ఇలా అంటే వీళ్ళకే నీకు ఉంది మాట. విడుదల రజని సజ్జల రామకృష్ణారెడ్డి తాలూకు ఏమంటారు సన్నిహితురాలు. బాగా ఆవిడకి ఉన్నటువంటి ఆ సన్నిహితత్వంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కావడం అప్పుడు కలిసేది. తర్వాత ఇక్కడ రోజా కలిసేది. కొంతమంది ఎవరు కలవాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి పర్మిషన్తోనే కలిసేవారన్నమాట. ఇప్పుడు ఏమంటున్నారు ఒక్కొక్కరు, నీ వల్లే మేము నాశనం అయిపోయామని జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడుతున్నారు. ఇంక్లూడింగ్ రోజా. ఆవిడ వాయిస్ వినిపించారా సార్? వినిపించింది. అది కేవలం అంటే నర్మగర్భంగా చెప్పింది, కానీ చెప్పింది మేము కొన్ని చేయలేకపోయాము. మా అధినేతని మేము కాదనలేకపోయామని చెప్పింది. విడుదల ఓపెన్గా చెప్పింది. మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయాలు మేము ఫాలో అవ్వబట్టే ప్రజలకు దూరం అయ్యాం. ప్రజలు మేముంటే ప్రేమే, కానీ ఆయన నిర్ణయాలు మేము ఫాలో అవ్వడం వల్ల దూరం అయ్యాం. ఇలా ప్రతి నాయకుడు చెప్తున్నాడు. ఆయన వల్ల ఇప్పుడు కొడాలి ఇంకా నీకు నీ పార్టీకి గుడ్ బై అన్నాడు. వల్లభనేని వంశీ కూడా నీకు నీ పార్టీ గుడ్ బై అన్నాడు. రేపు పొద్దున్న విడుదల రజని కూడా నీకు నీ పార్టీ గుడ్ బై అంది. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నీకు నీ పార్టీ గుడ్ బై బీజేపీలో కలిసిపోతున్నాడు. అంటే ముఖ్యమైన నేతలు కలిసిపోతున్నారు. కలిసిపోయిన తర్వాత ఈయన నిందించాలి కదా. ఇప్పుడే ఇంకో పార్టీలో చేరినప్పుడు ఈయన్ని నిందించడానికే కదా చేర్చుకుంటారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంప్లీట్గా ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆ లోపాలన్నీ ఎత్తి చెప్పాలి. అందరూ ఎవరెవరైతే వేరే పార్టీలో జాయిన్ అవుతున్నారో ఈ వీరిలో ఉన్న లోపాన్ని చెప్పతే ఎలాగవుతుంది? అంటే మొత్తం పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏ మాట ఆడలేడు. ఇప్పుడు ఇంతకాలం అవినాష్ రెడ్డికేమో కొమ్ము కాచాడా? అసలు అవినాష్ రెడ్డి వల్లే తన పార్టీ పతనం అయిపోయింది కదా. ఇప్పుడు అవినాష్ రెడ్డిని మానేసి నేను ఎంపీగా పోటీ చేస్తాను, ఎంపీగా పార్లమెంట్కి వెళ్తా అంటాడు. మరి ఆయనకి శత్రు అయిపోయాగా. నువ్వు ఎవరితో మంచిగా ఉన్నావు? ఎవరితో, ఆఖరికి భారతీయతో కూడా మంచిగా లేవు.
జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల్ని భారతి గారు చాలాసార్లు విమర్శించేవాళ్ళు. నువ్వు కరెక్ట్‌గా చూసుకోలేకపోతున్నావు, చెప్పుడు మాటలు వింటున్నావని చాలాసార్లు హెచ్చరించింది ఆవిడ. ఊరుకుందన్నమాట. మరి ఆవిడకున్న లోపాలేదో అద్దాలుంటాయి కదా, కొంతమందితో బాగా ఇష్టంగా ఉంటారు. ఏదో వాళ్ళ వల్ల ఈవిడకేదో మంచి జరగవచ్చు. వాళ్ళ మాట మళ్ళీ ఆవిడ డ్రెస్సు, ఆ ప్రింటింగు, ఆ వ్యవహారం వేరుగా ఉంటుందన్నమాట. చివరికి నువ్వు ఎవరి మాట వినలేదు. విన్నప్పుడు కూడా వాళ్ళెవరు ఆ రోజు మీ మాటలు చెప్పామని చెప్పరు. ఈ మొత్తం ఇదంతా తప్పు నీ వల్లే జరిగింది. హ్మ్. హ్మ్. కర్ణుడి చావుకి ఎన్ని కారణాలున్నాయో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటమికి కూడా అన్నే కారణాలున్నాయి. లేకపోతే 151 సీట్లు ఉన్న వాళ్ళకి ఏమనుకుంటామో మనం, 10, 20 సీట్లు తగ్గుతాయి అనుకుంటాం. ఆ! ఆఖరికి అదం పక్షం తగ్గినట్టుగా 50 సీట్లు తగ్గుతాయి అనుకున్నారు. అలాగైతే ఎక్కడ 151, ఎక్కడ 11? 11లో సగం మంది బయటకు సగం మంది కంటే ఎక్కువ బయటకు పోతారు. ఎవరుంటారు ఇంకా చివరికి? అంత ఉన్నవాళ్ళు ఎవరు లేరు. హ్మ్. హ్మ్. అది అంటే ఫ్యూచర్ ఏంటి అని అనుకోవచ్చు సార్ అసలు? ఇంక అమ్మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని అనుకోవచ్చు? ఫ్యూచర్ లేదమ్మా వైసీపీ పార్టీకి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ సక్రమంగా కుదిరి జైల్లో వేస్తే పడిపోయిందండి. హ్మ్. మళ్ళీ షర్మిల కొమ్ముకాయదు. షర్మిల వైఎస్ఆర్ పార్టీ నాదనుకుని కొమ్ముకాయదు. హ్మ్. అయితే ముందు కొంచెం చర్చలు జరుగుతున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీని కలుపుతారని చర్చలు జరుగుతున్నాయి. హ్మ్. ఇప్పుడు కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? హ్మ్. ఒకటి. మరి కాంగ్రెస్ పార్టీలో కలుపుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ తాలూకు విధానాలు వేరుగా ఉన్నాయి. మిగతా పార్టీల్లో కలుపుకున్నట్టయితే వాళ్ళు నిధులు ఇస్తారు. హ్మ్. కాంగ్రెస్ పార్టీ ఏముంటుందంటే మీ నిధులు ఏమిటి తీసుకురండి అంటాయన్నమాట. రాష్ట్రాల వాళ్ళు పల్లెల్లో వెళ్ళి పల్లెలతో వాళ్ళకి అర్పించాలన్నమాట. అందువల్ల ఇంకే అర్పిస్తాడు? ఆ డబ్బులు ఎక్కడెక్కడ పోతాయమ్మా, అంతేగాని తీసుకెళ్తాడా? ఇంత అవినీతి చేసిన లక్షలాది కోట్ల రూపాయలని తిరిగి తీసుకెళ్ళదు కదా. ఆ నిజాన్ని, ఆ సత్యాన్ని కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వాళ్ళ తండ్రి చావుని తెలిసి కూడా ఎలా ప్రవర్తిస్తుందంటే ఇంకా రైట్. దేవుడే కాపాడాలి. రైట్.